సుందరం భోజనం చేసి వెళ్ళిపోయాడు. రాములమ్మ వచ్చి పనిచేసి వెళ్ళిపోయింది. హేమ వంటింట్లో సర్దుతూ ఉంది. హేమ ప్రాణం ద్వైతీభావంతో కొట్టుకుంటుంది. అన్నగారిని చూడడానికి వెళ్లాలని ఎంతగా ఉందో మళ్ళీ వాళ్ళు పిలిచే వరకు వెళ్ళకూడదని అంతగానూ అనిపిస్తుంది. హేమ మనసులో మాటిమాటికి నేనేం తప్పు చేశాను, వాళ్ళు అర్థం చేసుకోలేక నా మీద ఆగ్రహపడుతున్నారు గాని అనుకుంటుంది. రాత్రి నిజంగానే అన్నయ్యని చూడకపోతే బ్రతకలేననే అనుకుంది. ఉదయం అయ్యేసరికి సుశీలమ్మ గారి మాటలు గుర్తుకొచ్చాయి. ఆవిడ్ని రాని అని మనసుని సమాధానపరుచుకుంది. తను వెళితే వెంట రమేష్ రావాలి. అతన్ని అక్కడ ఇంకో అవమానానికి గురి చేయాలి. ఇంతలో బయట నుంచి సార్ ఘర్మే హై అంటూ కర్కశంగా ఉన్న కంఠం ఒకటి వినపడింది. హేమ వచ్చింది. ఎవరై ఉంటారా అనుకుంటూ చేతిలో ఉన్న పని పూర్తి చేసి బయటకు వచ్చేసరికి రమేష్ గుమ్మం బయట వచ్చిన అతనితో మాట్లాడుతున్నాడు. రేపు నేను తప్పకుండా వచ్చి కలుస్తాను అని మీ షరాబుకు చెప్పు, రమేష్ నచ్చ చెబుతున్నట్టుగా హిందీలో అన్నాడు. ఇద్దరి మధ్య సంభాషణ హిందీలోనే జరుగుతుంది. వాడు గళ్లలుంగితో ఉబ్బిన బుగ్గలతో గూండాలా పొగరుగా ఉన్నాడు. వాడిని చూస్తేనే భయం వేస్తుంది. అదేం కుదరదు సాబ్, కావాలంటే రేపు నువ్వు వచ్చి మా సేటుతో మాట్లాడుకో, ఇప్పుడు మాత్రం డబ్బు పారేయిందే నేను వెళ్ళను. వాడికి అరవడం తప్ప మెల్లగా మాట్లాడడం రానట్లుంది. రమేష్ కంఠం ఎంత నెమ్మదిగా ఉందో వాడి గొంతు అంత బిగ్గరగా ఉంది. ఆ మాట్లాడడంలో కూడా ఏమాత్రమూ మర్యాద లేదు. రేపు నేను వచ్చి చెబుతానంటే అదేమీ కుదరదంటున్నానుగా. ఏమయ్యా, డబ్బు తీసుకునేటప్పుడు ఇదిగో తెచ్చిస్తామని బీరాలు పలుకుతారు. నేనేమి అసలు కోసం ఒత్తిడి చేయలేదుగా. వడ్డీ మాత్రం ఇవ్వమంటున్నాను. మళ్ళీరా మళ్ళీరా అని ఎన్నిసార్లు తిప్పుతావు? నీ ఇంటి చుట్టూ తిరిగేటందుకు నీ కుక్కలం అనుకున్నావా? పోని ఈ నెలది కాకపోతే కిందటి నెలదైనా వడ్డీ పారయ్యి. వాడికి అలా అరిచి గోల చేసి చుట్టూ ఉన్నవాళ్ళు కిటికీలోంచి బయటకు చూసేలా చేయటం అదో సరదా. అప్పు తీసుకున్న వాళ్ళు అసలు షరాబు కంటే వీడిని చూస్తేనే హడలిపోతారు. ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు, ఇవ్వలేని వాళ్ళు రూపాయో అర్ధో అతని చేతిలో పెట్టి బాబు కదూ మళ్ళీరా అంటూ ప్రాధేయపడతారు. రమేష్ ఈ రెండూ చేసే రకం కాదని అతనికి కిందటిసారి వచ్చినప్పుడే అర్థమైంది. అదే కాకుండా రమేష్తో ఉంటున్న హేమను గురించి వీధి చివర ఉన్న కిళ్ళీ కొట్టు సులేమాన్ అంత గౌరవంగా చెప్పలేదు. ఇలాంటి వాళ్లను అల్లరి చేసి హడలగొట్టడం అంటే వాడికి ఎంతో ఆనందం. ఇక వాదించి లాభం లేదనుకున్న రమేష్, అయితే ఒక్క నిమిషం నిలబడు అని లోపలికొచ్చి చెప్పులేసుకుని గబగబా బయటికి వెళ్ళిపోయాడు. వాడు చూసే వెధవ చూపులకి రోషంతో ముఖం ఎరుపెక్కగా హేమ లోపలికొచ్చేసింది. ఇంక వెళ్ళు అన్నాడు రమేష్. అది వరస. మీలాంటి వాళ్ళ సంగతి నాకు తెలీదు. డబ్బు ఉంచుకునే లేదంటారు. ఇందాక లేదన్నావుగా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? 4 కేకలేస్తే గాని వాన చినుకుల్లా మీ చేతిలోంచి రాలదు డబ్బు. లెక్క పెట్టుకుని మళ్ళీ కొరత పెట్టావే. ఒక్క నెలదేనా ఇచ్చింది, మరి ఈ నెలదో అన్నాడు. నేనొచ్చి మీ షరాబుతో చెప్తాను, నువ్వెళ్ళు కసిరినట్టుగా అన్నాడు రమేష్. అంత రోషం దేనికయ్యా? మా డబ్బు మాకు పారాయి. నువ్వు చూడమన్నా మళ్ళీ నీ మొహం చూడను నేను. వాడు నిర్లక్ష్యంగా అని టీవీగా వెళ్ళిపోయాడు. రమేష్ లోపలికొచ్చాడు. రమేష్, ఎవరతను? హేమ వెంటనే అడిగింది. షరాబు దగ్గర నుంచి వచ్చాడు. మనం బాకీ ఉన్నాం. బాకీయా? ఎంత? 500. నెలకి 100కి 10 రూపాయలు వడ్డీ. వడ్డీ ఇస్తే చాలు, అసలు ఇప్పుడు ఇవ్వనవసరం లేదు. హేమ గుండెల మీద చెయ్యి వేసుకుంది. అంతప్ప? ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావా డబ్బు? టైలర్ రామదాస్ దగ్గర నుంచి. 500? హేమ మళ్ళీ గుర్తు చేసుకుంది. నెలకి 100కి 10 రూపాయలు వడ్డీయా? ఇలాంటి అప్పుల్లో పడ్డవాళ్ళు ఇంకా తేరడం అంటూ ఉండదు. నీకేం భయం లేదు, నువ్వు ఊరుకో హేమ. డబ్బును గురించి సాధక బాధకాలన్నీ నాకు వదిలేసాయి. నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావు, ఎలా తీరుస్తావు? నాకు మాట మాత్రం ఎప్పుడూ చెప్పలేదే. రమేష్ సమాధానం చెప్పలేదు. హేమ నిట్టూర్పి విడిచింది. ఈ డబ్బు అప్పు విషయంలో వదిన అన్నయ్య బద్ధశత్రువుల్లా ఎంత దెబ్బలాడుకునేవారు. స్థితికి మించిన ఖర్చు వదినకి ఏమాత్రమూ గిట్టేది కాదు. అన్నయ్యకి అసలు డబ్బు విలువే తెలియనట్లుగా భారీగా ఖర్చు చేసేవాడు. ఊరికే అప్పులు చేసేవాడు. అప్పు తీర్చే వరకు వదిన నిద్రపోయేది కాదు. ఈ బాధలు ప్రతి సంసారంలో విధిగా ఉండాల్సిందే కాబోలు. లోపలికి వెళ్లబోతున్న హేమ హఠాత్తుగా ఆగిపోయింది. హేమ దృష్టి గుమ్మానికి ఉన్న కత్తెర మీద పడింది. చివ్వున వెనక్కి తిరిగి వెంటనే అడిగింది. రమేష్, మనకింత అప్పున్నప్పుడు ఇవన్నీ ఎందుకు కొనుక్కొచ్చావు? ఈ డబ్బుతో ఆ అప్పు తీర్చేస్తే పోయేది కాదు అంది.
రమేష్ రాత్రంతా నిద్రపోలేదు. అతని కళ్ళు జ్యోతుల్లా మండుతున్నాయి. నిన్న సాయంత్రం జగదాంబ గారు చేసిన అవమానం ఇంకా గుండెల్ని రంపపకోత కోస్తూనే ఉంది. దానికి తగ్గట్టు అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఇప్పుడే అతను డబ్బు కోసం అల్లరి చేసి వెళ్ళాడు. ఈ సమయంలో తీపి తీపి మాటలతో హేమకు నచ్చచెప్పే శక్తిగాని, ఆట పట్టించి అబద్ధమాడి కప్పదాటి వేసే సహనంగాని లేకపోయింది. అప్పుంచుకుని నేను అవి కొనలేదు హేమ, అవి కొనడానికే అప్పు చేశాను. ఏమిటి? హేమ నీళ్లు కారిపోయినట్లు చూడసాగింది. ఆ రోజు నువ్వు ఇంట్లోకి ఏవేవో సామాన్లు కావాలి అని లిస్టు రాసిచ్చావు. అవి కొనడానికి ఈ అప్పు చేయవలసి వచ్చింది. ఏమిటి? ఈ కత్తెన్లు, ఈ దుప్పట్లు, ఈ గాజు కప్పులు 100కి 10 రూపాయలు వడ్డీ మీద అప్పు చేసిన డబ్బుతో కొన్నావా? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అవి తేవడానికి ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు హేమ అని ఒక్క మాట నాతో ఎందుకు అనలేదు? ఇప్పుడు మాత్రం ఏమైంది హేమ? అతని కళ్ళు అసహనంగా చూశాయి. హేమ వైపు చూడలేనట్లు తలదించుకున్నాడు. ఏమైందా? ఇలాంటి భేషజాలతో నేను సంతోషపడతాను అని నువ్వు అనుకున్నావా? కత్తెన్లు లేకపోతే ఏమైంది? దుప్పట్లు లేకపోతే చచ్చిపోతామా? కప్పులు లేకపోతే మనకి పరువు పోతుందా? అన్నం తినడానికి స్టీల్ కంచాలే కావాలా? ఆకుల్లో తినకూడదా? నువ్వింత గొప్పలకు పోయేవాడివని నేను అనుకోలేదు. హేమా! అతను చివ్వున తలెత్తి చూశాడు. నువ్వు నన్నింత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. హేమా! అతని కళ్ళల్లో పగ్గాలు తెంచుకుంటున్న ఆగ్రహం తొంగి చూసింది. అప్పు చేశాట అప్పు చేసి పప్పుకూడు తినిపించాడు నా చేత. చిచ్చి, వెధవ గొప్పలు పోకపోతేనే, ఆ వెధవ చేత ఇలా మాటలు అనిపించుకోకపోతేనే. హేమ గబగబా వెళ్ళి గుమ్మానికి కిటికీలకి ఉన్న కత్తెన్లు విసురుగా లాగి తీసుకొచ్చి మంచం మీద పడేసింది. లోపల నుంచి కప్పులు, చెంచాలు, స్టీలు కంచాలు తెచ్చింది. కత్తెన్లు నీటుగా గబగబా మడతపెట్టసాగింది. ఏం చేస్తావు ఇవన్నీ? అతను భయపడుతూ అడిగాడు. ఆ క్షణంలో హేమ ముఖం చూస్తే కప్పులు అతని ముఖాన్ని వేసి బద్దలు కొట్టేటట్లుగా, ఆ కత్తెన్ల మీద, దుప్పట్ల మీద ఇంత కిరసనాయిల్ పోసి ఒక అగ్గిపుల్ల గీసి పడేసేటట్టుగా ఉంది. చెప్పు, ఏం చేస్తావు? రెట్టించాడు. అన్నీ అమ్మేస్తాను, ఒక్కటి కూడా ఉంచను. ఖరీదు వచ్చినంత వస్తుంది. రమేష్ చెప్పున వచ్చి హేమ చేయి గట్టిగా పట్టుకున్నాడు. నీకేమైనా పిచ్చా? అవి అమ్మితే ఎంత వస్తుందని నీ ఉద్దేశం? వచ్చినంత వస్తుంది. అవి ఎదురుగా ఉంటే ఆ అప్పు, ఆ వడ్డీ గుర్తుకొచ్చి నిజంగానే నిద్ర పట్టక పిచ్చి పడుతుంది. ఈ రోజు నుంచి ఒక్కపూటే భోజనం, కాఫీ కూడా తాగను. ఎంత వీలైతే అంత తీర్చేద్దాం. రమేష్ హేమ చేతిని విసురుగా తీసేశాడు. హేమ, నా మాట బాగా విను. ఈ సంసారంలో డబ్బు ప్రసక్తితో నీకేమీ సంబంధం లేదు. అప్పు తీసుకురాని, అడుక్కు తినితే అని, దొంగతనం చేయని, అది నాకు సంబంధించింది. ఈ ఒక్క విషయంలో మాత్రం ఇదేమిటి అని అడిగే అధికారం నీకేమీ లేదు. ఆ సామానుల్లో ఒక్కటి కూడా ఈ ఇంట్లో నుంచి బయటకు కదలడానికి వీల్లేదు. మర్యాదగా ఎక్కడక్కడ పెట్టేసేయి. కోపంతో గంగవెర్రులెత్తినట్లు హేమ అతని కంటే గట్టిగా అరిచింది. పెట్టను. ఇవి అమ్మేసేది ఖాయం. నిన్ననే డేవిడ్ వాళ్ళమ్మ ఈ కట్టెన్లని, ఈ కప్పుల్ని మెచ్చుకుంది. ఆవిడ ఇలాంటివే కొనాలి అని అనుకుంటుందట. ఆవిడ ఏ ధరిస్తానంటే ఆ ధరకి ఇచ్చేస్తాను. ఈ సంసారం నాది. నా ఇష్టం వచ్చినట్టు చక్కదిద్దుకునే హక్కు నాకుంది. నీ మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. నువ్వంటే నాకేం భయం లేదు. రమేష్ నిశ్చేష్టుడిగా నిలబడ్డాడు. నిజంగా ఆ క్షణంలో హేమను ఆపడం నిజంగా దుర్లభమే అనిపించింది అతనికి. హేమ ఎంత తెలివిగలదో అంత మొండిది కూడా అన్న విషయం అతనికి గుర్తుకొచ్చింది. అతని కళ్ళల్లో గాయపడిన పురుష హృదయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఆగ్రహాన్ని ఏ కాస్త సడలనివ్వనిచ్చినా చెయ్యి లేచి హేమ చెంపను చెళ్ళుమనిపించేది. పళ్ళ బిగువన ఎలాగో నిగ్రహించుకున్నాడు. సరే కాని, నీ ఇష్టమే నెరవేర్చుకో. అసలే నేను నీ సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నాను అని అందరూ తలో రకంగా అనుకుంటున్నారు. రేపు మన గుమ్మానుకున్న కత్తెన్లు డేవిడ్ వాళ్ళ ఇంటికి వేళ్లాడుతుంటే పాపం పెళ్ళం అంత కష్టపడి తెస్తున్నా ఆ డబ్బు చాలడం లేదు కాబోలు. కత్తెన్లు, దుప్పట్లు కూడా అమ్ముకుంటున్నారు అని నన్ను చూసి ఇంకా నవ్వుతారు. నవ్వని, వాళ్లతో పాటు కలిసి నువ్వు కూడా నవ్వు. అందుకే ఈ బాధలన్నీ ఉంటాయని నాకు తెలిసే మన పెళ్లికి కాస్త ఆగుహేమా, ఆర్థికంగా నన్ను నిలదొక్కుకొని అంటే నువ్వు విన్నావా? వినలేదు. నా మెడలు వంచి ఈ పెళ్లిలోకి దించావు. ఇప్పుడు అందరితో పాటు నా దరిద్రం చూసి నువ్వు కూడా నవ్వు, బాగా నవ్వు. రమేష్ గొంతులో హఠాత్తుగా ఏదో అడ్డం పడ్డట్టు అవడంతో తల తిప్పుకుని చప్పున కుర్చీ మీదున్న టవల్ తీసుకుని స్నానానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. బాత్రూం తలుపులు దఢాలను మూసుకున్న శబ్దం వినవచ్చింది.
హేమని గంగవెర్రలెత్తించిన ఆగ్రహం చప్పున పాలరాతి మీద నీళ్లల్లా జర్రున జారిపోయింది. రమేష్కి తను బాగా కోపం తెప్పించాను అని గ్రహించిన హేమ క్షణంసేపు కాలు చెయ్యి ఆడందానిలాగా బొమ్మల అలాగే నిలబడిపోయింది. రమేష్ స్నానం చేసి ముందు గదిలోకి తిరిగొచ్చాడు. అతను చాలా రోజులుగా బలవంతంగా అదిమి పెడుతూ వచ్చిన ఆగ్రహం ఈరోజు ఒక్కసారిగా కట్లు తెంచుకుని బయటికి దూకింది. పెళ్లయిన తర్వాత శేషగిరి తిట్టిన తిట్లు, ఇరుగు పొరుగు వెక్కిరించటం, సుబ్బులు చూపిన చిన్న చూపు, నిన్న జగదాంబగారు వేసిన ఉమ్ము అన్నీ ఒక్కసారిగా ప్రవాహంలో వచ్చి అతని సహనాన్ని ముంచేశాయి. 3 బకెట్ల చన్నీళ్లు కూడా దహించుకుపోతున్నట్లు వేడెక్కిన అతని శరీరాన్ని శాంతపరచలేకపోయాయి. అతను స్నానాల గదిలో నుంచి తిరిగి వచ్చేటప్పటికి ముందు గదిలో అతని ఆజ్ఞకు బద్ధురాలైనట్లుగా గుమ్మాలకి కిటికీలకి కర్టెన్లు, పక్క మీద దుప్పటి, టేబుల్ మీద గుడ్డ బుద్ధిమంతుల్లా ఒదిగి నించున్నాయి. గాజు కప్పులు, స్టీల్ సామాన్లు కూడా అతని కంటికి కనబడడానికే భయపడ్డట్టు వంటింట్లోకి వెళ్ళిపోయాయి. అయినా అతనికేమీ సంతోషం కలగలేదు. తలదువ్వుకుని మంచం మీద కూర్చుని ఉదయం చదివిన పేపరే మరోసారి అత్యంత శ్రద్ధగా చదవసాగాడు. హేమ మెల్లగా అక్కడికొచ్చింది. రమేష్, భోజనం చేద్దాంరా అంది. ఆ క్షణంలో అతను పలకరిస్తే అనునయంగా ఒక్క చిన్న మాట మాట్లాడితే అతని చేతుల్లో వాలిపోయి మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరడానికి సిద్ధంగా ఉంది హేమ. కానీ తన మీద తిరగబడి స్వైర వివహారం చేస్తున్న ఆగ్రహాన్ని లొంగదీసుకుని సహనాన్ని కూడదీసుకునే ప్రయత్నంలో ఉన్న అతను కళ్ళెత్తి హేమని చూడలేదు. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిని వెళ్ళు అన్నాడు. అతని కంఠం శాంతంగా ఉన్న మాటలు పదునుగానే వచ్చాయి. హేమ చిన్నబోయిన ముఖంతో వంటగదిలోకి తిరిగి వచ్చేసింది. అతనికి వినిపించేటట్టు చప్పుడయ్యేలా పీటలు కంచాలు తీసేసింది. గిన్నెలు సర్ది మూతలు పెట్టింది. కానీ ఆమె ఆశించినట్లు అతనొచ్చి వంటింటి గుమ్మంలో నిలబడలేదు. ఇదేమిటి, నువ్వు అన్నం తినకుండా వెళ్తావే అని నిలదీయలేదు. హేమ ముందు గదిలోకి వచ్చింది. అతను కదలకుండా అలాగే పేపర్ చూసుకుంటున్నాడు. నేను వెళ్తున్నా అంది. అన్నాడతను. హేమ ఎవరో వెళ్ళగొట్టినంత వేగంగా బయటకు వచ్చేసింది. ఏం చేసింది తను? రమేష్తో పోట్లాడింది. అతనికి కోపం తెప్పించింది. భగవాన్, పెళ్ళయ్యి ఇంకా 3 నెలలైనా నిండలేదు. హేమ కళ్ళెదుట ఏదో మబ్బు అడ్డొచ్చినట్లే ఉంది. ఈ ప్రపంచం ఏదో కలలా అర్ధహీనంగా అనిపించసాగింది. రోజూ జరిగే దినచర్యగా అలవాటైన పాదాలు యాంత్రికంగా కుట్టు క్లాసు నేర్పే ఇంటికి నడిచాయి. మా అమ్మగారు లేరండి, నిన్న సాయంత్రం ఊరు వెళ్ళారు, వారం రోజుల వరకు రారు. హేమ 2 సార్లు తలుపు తట్టగా వచ్చి తీసిన ఇంటివారబ్బాయి చెప్పాడు. హేమ ప్రాణం ఉస్సురంది. ఇంటికి వెళ్లాలంటే మళ్ళీ 1/2 మైలు నడవాలి. మళ్ళీ గంట తర్వాత ఇంకో చోట ఇంకో క్లాస్ ఉంది. ఈ గంట ఎక్కడైనా గడిపేస్తే ఆ క్లాస్ చెప్పేసి 1 గంటకి సరాసరి మహిళా మండలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడ తిరగడం? అసలు నిలబడడానికి కూర్చోవడానికి ఓపిక లేనట్లుగా నీరసంగా ఉంది. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా కూర్చుంటూ అంది. అట్లాగేనండి, అతను క్షణంలో తెచ్చిచ్చాడు. ఇంట్లో ఇంకెవ్వరూ లేనట్టున్నారు. ఆ అబ్బాయి తలుపు పట్టుకుని హేమ ఎప్పుడు వెళ్తుందా, తలుపు ఎప్పుడు వేసుకుందామా అన్నట్టు నిలబడ్డాడు. హేమకి అక్కడ ఎక్కువసేపు కూర్చోవడం సమంజసంగా అనిపించలేదు. హేమ మెల్లగా నడుచుకుంటూ బజార్లోకి వచ్చింది. షాపుల నిండా ఎక్కడ చూసినా జనమే, కిటకిటలాడుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా ఈ బజార్లు ఇలా రద్దీగానే ఉంటాయి. ఒక్క క్షణం విశ్రాంతి ఉండదు. కంటికి కనిపించటమే గగనకుసుమంగా ఉన్న ఈ రోజుల్లో ఇంతమందికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో హేమకు ఇంట్లో టీ పొడి దేవుడికి వెలిగించే అగరొత్తులు అయిపోయినట్టు గుర్తుకొచ్చింది. హేమ ఫ్యాషన్గా ఉన్న ఆ షాపులన్నీ దాటి సందులోకి మళ్ళీ అక్కడ తనకు కావలసిన వస్తువులు కొనుక్కుంది. పచారీ దుకాణంలో మధ్య వయస్కుడిగా ఉన్న ఒక వ్యక్తి కొంత డబ్బు మాత్రమే ఇచ్చి మిగతాది వచ్చే నెల ఇస్తాను, పద్దు రాసుకో అంటున్నాడు. అందరికీ ఈ ఇబ్బందులేనేమో. హేమ కళ్ల ముందు ఎర్రబడిన రమేష్ ముఖం కదిలింది. చిచ్చి, తనకి ఊరికే నోటి తొందర ఎక్కువ. అప్పు చేస్తే మాత్రం ఏమైంది? అతనే ఆ బాధలన్నీ పడతానంటున్నాడుగా. ఇంకెప్పుడు అసలు ఈ డబ్బు విషయమే అతని దగ్గర ఎత్తను. ఏమైనా చేసుకొని నాకెందుకు? అసలు మగవాడు ఇంటి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుంటే ఆడదానికి ఎంత హాయి. సంసారాలు సుఖంగా సాగాలంటే భార్యాభర్తల మధ్య నా మాటే నెగ్గాలి అన్న పట్టుదల ఉండకూడదు. పట్టు విడుపులతో చూసి చూడనట్లుగా పోవాలి. అబ్బా ఎండ! హేమ చేతిలో బ్యాగ్ ఎత్తి కుడిచెంప వైపు అడ్డంగా పెట్టుకుంది. ఆకలితో కడుపులో పేగులు చుట్టుకుపోతున్నాయి. నేను తినకుండా రమేష్ కూడా తినడు. అనవసరంగా ఇద్దరికీ ఉపవాసం. అన్నం కోసం ఎంతమంది మొహం వాస్తున్నారు.
అసలు ఇలాంటి తగాదాలు రానేకూడదు. ఒకవేళ వచ్చిన మరు నిమిషంలో అభిమానం సింగినాదం అన్ని అవతలకి నెట్టి రాజీ పడిపోవాలి. తప్పు నా వల్లే జరిగింది. నేను క్షమించమని అడగాల్సింది. ఇంటికి వెళ్ళగానే అడిగేస్తాను. పరధ్యానంగా నడుస్తున్న హేమ దూరంగా ఆగి ఉన్న బస్ని చూసి నడక వేగం హెచ్చించింది. ఆ బస్సు సరిగ్గా ఆ కుట్టు క్లాస్ చెప్పవలసిన ఇంటి ముందు ఆగుతుంది. అది దాటిపోతే మళ్ళీ నడక ప్రారంభించాలి. బస్సులో జనం ఎక్కేస్తున్నారు. అది కాస్త ఎక్కడ వెళ్ళిపోతుందో అని గాభరా పడ్డ హేమ నడకను పరుగులా మార్చింది. బస్సు కోసం అందరూ పరిగెడతారు, ఇందులో సిగ్గుపడవలసిందేమీ లేదు అనుకుంది. హేమ అలా పరిగెత్తుతుంటే అక్కడే ఉన్న ఒక షాపులో నుంచి ఆకుపచ్చ రంగు మీద పెద్ద పెద్ద పసుపచ్చ సున్నాలున్న షిఫాన్ చీర కట్టుకుని మెళ్ళలో బొడ్డు వరకు వేళ్లాడుతున్న ముత్యాల దండతో షాపువాడు ఇచ్చిన 100 రూపాయల చిల్లర్ని సరిచూసుకుంటూ హై హీల్స్ టకటకలాడించుకుంటూ దంతపు బొమ్మలా వస్తున్న ఒక అమ్మాయి తన ముందు నుంచి పరిగెత్తిన వ్యక్తిని అప్రయత్నంగా తలెత్తి చూసి మళ్ళీ డబ్బు లెక్క పెట్టుకోసాగింది. అంతలోనే డబ్బు లెక్కిస్తున్న ఆ అమ్మాయి వేళ్లు హఠాత్తుగా ఆగిపోయాయి. పెన్సిల్తో దిద్దిన కనుబొమ్మలు ముడివడగా ఆలోచనగా బస్సు కోసం పరిగెత్తే అమ్మాయి వైపు చూసింది. అరే హేమ, హేమ అంటూ అరుస్తూ కేకలు పెట్టింది. కానీ ధ్యాసంతా ఎక్కడ కదిలి వెళ్ళిపోతుందో అని బస్సు మీదే ఉన్న హేమకి ఆ కేక వినిపించలేదు. హేమ నిన్నే! వెనక నుంచి షిఫాన్ చీర కట్టుకున్న అమ్మాయి కూడా పరుగు లంకించుకుంది. హేమ అప్పటికే కమ్మీ పట్టుకుని ఫుట్బోర్డు మీద కాలేసింది. ఏ ఆ అమ్మాయి హై హీల్స్ మెలికపడగా పడుతూ లేస్తూ వచ్చి హేమ చెయ్యి పట్టుకుని బలవంతంగా కిందకు లాగింది. తన వెనక ఎక్కబోతున్న పాసెంజర్స్ ఎవరో చోటు కోసం అలా చేస్తారో అనుకున్న హేమ బుద్ధి లేదు అని కళ్ళెర్ర చేస్తూ వెనక్కి తిరిగింది. అప్పటికే కండక్టర్ బెల్ కొట్టాడు. హేమ నేను, బస్సు దిగు ముందు. ఆ అమ్మాయి ఆయాసపడుతూ అంది. మాధురి నువ్వా? హేమ ఆశ్చర్యంతో నోట మాట రానట్లయింది. నేనే తల్లి, నేనే. అబ్బా, 2 నిమిషాల్లో ఎంత థ్రిల్ అనుభవించాననుకున్నావు? నేను ఆ షాపులోంచి వస్తున్నాను. నువ్వు బస్సు కోసం పరిగెత్తుతున్నావు. నా పిలుపు నీకు అందలేదు. నేను నిన్ను చేరుకుంటానా లేదా ఈ బస్సు నిన్ను ఎత్తుకుపోతుందేమో. ఏం సస్పెన్స్! మీరు వస్తారా దిగుతారా? విసుగ్గా అడిగాడు కండక్టర్. రాదు, దిగు హేమ. మాధురి ఇంకోసారి హేమ చెయ్యి పట్టి కిందకి లాగింది. హేమ మాధురి మీద తూలి పడబోయి ఎలాగో ఆపుకుని దిగింది. బస్సు కదిలి వెళ్ళిపోయింది. మై గాడ్, 2 నిమిషాల్లో అందకుండా పోతావనే అనుకున్నాను. నేను అసలు మొదట ఎవరో అనుకున్నాను. తీరా చూస్తే నువ్వు. నిన్ను పిలుస్తూ అరుస్తూ నీ వెంట పడ్డాను. కానీ నువ్వు వినిపించుకుంటేనా? అసలు నువ్వు ఇప్పుడు ఎవరి మాట వినిపించుకునే స్థితిలో లేవని అందరూ నాకు చెబుతున్నారే. మై గుడ్నెస్, నా కూలింగ్ గ్లాసెస్ ఆ షాపులో మర్చిపోయాను. పద వెళ్దాం. మాధురి గుప్పెట్లో అలాగే పట్టుకుని ఉన్న డబ్బుని బ్యాగులో కుక్కి హేమ చెయ్యి పట్టుకుని వెనక్కి తిరిగి గబగబా ఆ షాపు వైపు నడిచింది. అప్పటికే ఆ షాపు యజమాని ఎదురొచ్చాడు. మిమ్మల్ని నేను పిలుస్తూనే ఉన్నాను. మీరేమో నా మాట వినిపించుకోకుండా ఆవిడ్ని కేకలు పెడుతూ పరిగెత్తారు. మీ వెనక నేను వచ్చాను అన్నాడు నవ్వుతూ. ఓ ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ. క్షమాపణ కృతజ్ఞత రెండూ చెప్పేసింది ఒకేసారి. ఆ చివర పార్క్ చేశాను నా కారు, పద అంది హేమ చేతిని విడవకుండా. ఇద్దరూ పేవ్మెంట్ మీద నడవసాగారు. నువ్వు ఆఫ్రికా నుంచి ఎప్పుడు తిరిగొచ్చావు? అడిగింది హేమ. వారం రోజులైంది. అక్కడెలా ఉంది? ఓ బోర్. ఎక్కడికి వెళ్ళినా 1 నెల 2 నెలలు మార్వలెస్గా ఉంటుంది. తర్వాత బోర్ కొట్టేస్తుంది. ఇక్కడికొచ్చానా? వచ్చి రాగానే ఆ ఒక్కరోజు మాత్రం అబ్బా నా దేశం, నేను పుట్టి పెరిగిన గడ్డ అంటూ హాయిగా ఫీల్ అయ్యాను. తర్వాత యథాప్రకారమే బోర్. అయినా వెధవ సెంటిమెంట్సు మనమును. నా గడ్డ ఏమిటి? ఈ భూమి అంతా ఒకే గడ్డ కదా. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఆకాశం, ఇదే గాలి, ఇదే భూమి కదా. కాకపోతే మనుషులంటావా, వీళ్ళ రంగులు, జాతులు, భాషలు వేరుగాని బుద్ధులు మాత్రం అందరివి ఒకటే. హేమ, ఇక్కడ మగవాళ్ళంటే విసుగు పుట్టి అక్కడికి పారిపోతే అక్కడ ఇంకోటి తగిలాడు. మళ్ళీ గోడ కొట్టిన బంతిలా ఇండియా చేరుకున్నాను. మా పిన్ని ఉండమని ఒకటే గోల. అయినా ఇక నుంచి ఈ తోడేళ్లకు భయపడి పారిపోదలుచుకోలేదు. ఎదురు తిరిగి పోరాడతాను. ఓ హ్యావ్ ఐ హెడ్ దెమ్. నేను ఒకటి నిశ్చయం చేసుకున్నాను. ఇంకా చచ్చిన మగపురుగు ముఖం చూడను. మరి ఎవరిని చూస్తావు? నిన్ను. నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, పూజిస్తాను. నిజం హేమ, బిలీవ్ మీ. నేను ఆఫ్రికాలో ఉండగా ఎందుకో గాని నువ్వు చాలాసార్లు జ్ఞాపకం వచ్చేదానివి. నీకు చెప్పకుండా, నీ అడ్రస్ తీసుకోకుండా పారిపోయినందుకు నన్ను నేను చాలాసార్లు తిట్టుకున్నాను. కానీ అప్పటి నా తొందర అలాంటిదనుకో. నీ తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు కానీ వాళ్ళెవ్వరూ నిలవలేదు.
ఎవరైనా నిలిచి ఉంటే నేను ఎప్పుడో మర్చిపోయి ఉండేదాన్నేమో. నా మాట విను మాధురి. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టు. ఎంత హాయిగా ఉంటుందో నువ్వే చూస్తావు. ఓ బోర్. రియాక్షన్ లేకుండా ఎలా? దేవుడు నా లవ్కి రెస్పాన్స్ ఇచ్చేది లేనిది తెలియందే. ఇద్దరు పక్కున నవ్వుకున్నారు. వీధిని వెళ్లే చాలా మంది ఆకుపచ్చ షిఫాన్ చీర కట్టుకుని బాబ్డ్ హెయిర్తో హై హీల్స్ టకటకలాడిస్తూ నడుస్తున్న మాధురి వంక, ఆమె పక్కన సాదా వాయిల్ చీరతో భుజాల చుట్టూ కప్పుకున్న పైట మీద పెద్ద జడతో కుందనపు బొమ్మలా ఉన్న హేమని ఇద్దరిని విచిత్రంగా మార్చి మార్చి చూడసాగారు. ఒకరు అతి నాజూకుగా ఫ్యాషన్గా, మరొకరు పొందికగా పుష్టిగా కళగా, దాదాపు ఒకే వయసులో ఉన్న ఆ ఇద్దరి జంట కొత్త పాతల మేలుకలయికల సంస్కృతుల సజీవ రూపాల అన్నంత అపురూపంగా ఉంది. ఆ అసలు సంగతి చెప్పవు? నువ్వేమిటోయ్ మా సుధని కాదని ఎవరో పాఠాలు చెప్పే పిలక పంతుల్ని చేసుకున్నావట అంది మాధురి. రమేష్ ప్రసక్తి రాగానే హేమ ముఖం కందింది. హఠాత్తుగా మాధురి కనిపించిన ఆనందంతో ఒక క్షణం రమేష్ విషయమే మర్చిపోయింది. భారంగా ఉన్న హేమ మనసు ఉల్లాసంగా అయింది. ఏం మాట్లాడవు? నువ్వు విన్నది నిజమే మధు. మాధురి నడుస్తున్నదల్లా ఆగిపోయి వెంటనే హేమ వైపు తిరిగి హాత్ మిలావ్ అంటూ చెయ్యి చాచింది. ఎందుకు? చెయ్యి అందిస్తూ ఆశ్చర్యంగా అడిగింది. మాధురి హేమ చెయ్యి పట్టి గట్టిగా ఊపింది. డబుల్ కంగ్రాచులేషన్స్. ఒకటి పెళ్ళైనందుకు, రెండు మా పెదనాన్న గర్వం అణిచినందుకు. హేమ, నిజంగా నీకు ఫణిభూషణ్ రావు అనే మహాభుజంగం కూరలు పీకిన అందాల సుందరి అనే బిరుదు ఇవ్వాలి. లేకపోతే ఆయనకి ఎంత గర్వమని, తన డబ్బు చూసి అందరూ ఏగల్లా మూగుతారు అని ఆయన పిచ్చి నమ్మకం. నీ డబ్బు చూసి నీ ఇంటి కోడలుగా బుద్ధున్న ఆడపిల్లలు ఎవ్వరూ రారు పెదనాన్న అని నేను ఒకసారి అంటే ఎంత లెక్చర్ ఇచ్చాడని. నేను వచ్చిన పూటే మా అమ్మ ఈ శుభవార్త నా చెవిని వేసింది. నేనే వెంటనే వెళ్ళి మా పెదనాన్నని పరామర్శించి వచ్చాను. ఏమన్నాడో తెలుసా హేమ? వెధవ పొగరు ఓ పట్టాన చస్తుందా? తల మీద కొడితే తోక మీద లేచే రకం. ఈ పెళ్లి జరగకపోవడమే తనకి ఆనందమట. ఓల్డ్ బాస్టర్డ్. ఐ హేట్ హిమ్. ఇద్దరు కారు దగ్గరకు వచ్చారు. ఎక్కు అంది మాధురి. హేమ ఎక్కింది. ఆకలితో నకనకలాడుతూ ఉసూరుమంటూ ఎక్కిన హేమకి మాధురి దేవతలా ప్రత్యక్షమైనట్లుంది. కారులో కూర్చుంటే ప్రాణం హాయిగా సొమ్మసిల్లినట్లుగా ఉంది. చెప్పు, మీ ఆనంద సౌధానికి ఎటు దారి? ఇప్పుడా? మా ఇంటికా? అవును, ఏ? నాకు కాస్త పనుంది. హేమ నసిగింది. ఇప్పుడు మాధురిని ఇంటికి తీసుకువెళ్లడమా? హేమ కళ్ల ముందు మాసిన గడ్డంతో వాడిన ముఖంతో అలసటగా చిరాగ్గా కూర్చుని ఉన్న రమేష్ కనిపించాడు. కాస్తేం కర్మ, నీకున్న పనంతా చూసుకో, నాకేం పనిలేదు అంది మాధురి. అది కాదు మధు. షటప్. నో అబ్జెక్షన్స్. నీ పిలక పంతుల్ని చూడాలని నేను చచ్చిపోతుంటే నువ్వు చూపించి నా ప్రాణం నిలబెట్టకుండా ఆలస్యం చేస్తావా? ఇప్పుడు తన ఇంట్లో ఉండడు. పోనీ ఇంటికొచ్చే వరకు మనం కబుర్లు చెప్పుకుంటూ వెయిట్ చేద్దాం. నాకేం పనిలేదని చెప్తున్నానుగా. హేమ చేదులాంటిది బలవంతంగా తింటున్నట్లు గుటక మింగింది. ఈ దెయ్యం ఈరోజు రమేష్ని చూపించే వరకు నన్ను వదలదు. కర్మ. ఈ మాధురి రాక ఈరోజే రావాలి. దేనికోసమైనా వెయిట్ చేయటం అనేది మాధురి స్వభావంలోనే లేదు. ఎంతసేపు ఎదుటివాళ్లు తన మాట వినాల్సిందే తప్ప తను ఎదుటివారి మాట వినిపించుకోదు. ఎదుటివారి కష్టనిష్ఠురాలు గమనించే స్వభావం ఆ అమ్మాయిలో లేనే లేదు. కారు ఇంటిని సమీపిస్తూ ఉండగా హేమ హఠాత్తుగా అడిగింది. మధు, నువ్వు నాకొకటి ప్రామిస్ చేయాలి. ఏమిటది? మీ ఇంటికి ఇప్పుడు రానులే అనా? కాదు. రమేష్ని చూడగానే అతని ఎదుట నువ్వు ఎలాంటి కామెంట్స్ చేయొద్దు. నో, చెయ్యను. ప్రామిస్. ఏ? నీ భర్తకి సరసం కాస్త తక్కువేమిటి? హేమ అవునన్నట్లు తల ఊపింది. కారు ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఉన్నాడా నీ పతిదేవుడు ఇంట్లో? ఉన్నట్టే ఉన్నాడు అనుమానంగా అంది హేమ. తలుపులు తీసే ఉన్నాయి. హేమ లోపలికొచ్చింది. వెనకే మాధురి కూడా వచ్చింది. హేమ కళ్ళు రమేష్ని చూడగానే సంభ్రమంతో వెలిగాయి. పైన ఏ దేవుడు కరుణించాడో గాని అతను పొద్దుట్లా చిరచిరలాడడం లేదు. గడ్డం చేసుకుని తెల్లటి ఇస్త్రీ బట్టలు వేసుకుని నీటుగా తయారై ఉన్నాడు. హేమ ఇంట్లో అడుగు పెట్టేసరికి అతను ఎక్కడికో వెళ్లడానికి సూచనగా మంచం మీద కూర్చుని వంగి కాళ్ళకి మేజోళ్లు తొడుక్కుంటున్నాడు. హేమని చూడగానే అతని కళ్లల్లో హఠాత్తుగా అనురాగం అంచులు దాటింది. నోరు తెరిచి ఏదో చెప్పబోయాడు. ఇంతలో హేమ వెనకే లోపలికి అడుగుపెట్టిన శాల్తీని చూడగానే అతని పెదవులు ఆగిపోయాయి. రమేష్, నా ఫ్రెండు.
హేమ పరిచయం చేసింది. గ్లాడ్ టు మీట్ యూ. మాధురి చేతులు జోడించింది. అతను కూడా చప్పున లేచి నమస్కరించాడు. కూర్చోండి. కుర్చీ చూపిస్తూ ఎంతో మన్ననగా అన్నాడు. రెప్పపాటుగా అతని చూపులు మాధురి జుట్టుని, మెడలోని హారాన్ని, చీర నాణ్యతని, గోళ్ల రంగుని మెరుపులా పరిశీలించాయి. ఫ్యాషన్ల సీతాకోక చిలుక అనుకున్నాడు. రమేష్, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అంది హేమ. అవును. అతని కళ్ళు హేమ ముఖంలో దేనికోసమో వెతుకుతున్నట్టుగా తారట్లాడాయి. ఏం లేదు, భోజనం చేశావా? అతను తల ఊపి మళ్లీ వెళ్లి మంచం మీద కూర్చుని చకచక బూట్లు వేసుకుని వస్తానండి అని మాధురితో అనేసి బయటకు వెళ్ళిపోయాడు. మాధురి ముగ్ధురాలైనట్లు అతను వెళ్లిన వైపే చూసింది. హేమ ముఖంలో గర్వం తొణికిసలాడింది. రమేష్ని చూడగానే ఎవరైనా అతను వ్యక్తిత్వం గలవాడని తప్పకుండా అంగీకరిస్తారు. అతని మాటలో, నడకలో ఆ హుందాతనం ఉంది. హాత్ మిలావు. మాధురి చెయ్యి చాచింది. హేమ ఆనందంగా చెయ్యందిస్తూ ఇప్పుడు చెప్పు నీ కామెంట్స్ అంది. నీ అభిరుచికి నా జోహార్లు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సిరిగలవాణ్ణి కాలదనిన మగసిరిగలవాణ్ణి ఎన్నుకున్నావు. హీ సూపర్. ఐ లవ్ హిమ్. చంపావు పో. ఇంత క్రితమే ఏ మగ పురుగుని కూడా లవ్ చేయనన్నావు? హేమ నవ్వు దాచుకుంటూ అంది. పెళ్ళైన వాణ్ణి, అందులో నీ భర్తని నేను లవ్ చేయొచ్చు, పర్వాలేదు. అందులో నాకు ఏమాత్రమూ ప్రమాదం ఉండదు. నా శ్రీరామరక్షగా నువ్వే ఉంటావు. మాధురి తర్వాత చాలాసేపు కూర్చుంది. చిన్నదైన పొందికగా సర్ది ఉన్న హేమ ఇల్లు ఎంతో హాయిగా ఉంది. మనిషి ఆడంబరానికి పోయిన కొద్దీ అశాంతి ఎక్కువేమో. మాధురి కూర్చున్నంతసేపు ఆఫ్రికాలో తన వెంటబడ్డ కుర్రాన్ని గురించి చెప్పసాగింది. అతన్ని ఏడిపించాలని ఒకసారి నాకు గుండు చేయించుకుని పిలక పెట్టుకునే వాళ్ళంటే ఇష్టం అందట. మర్నాడు అతను నిజంగానే ఆ వేషంలో వచ్చాడట. మాధురికి అతని ఆరాధనకు ఆనందం కంటే భయమే ఎక్కువ వేసింది. హేమ పెద్ద ముక్కుతో నున్నగా నిగనిగలాడుతున్న గుండుతో ఉన్న అతని మొహం చూస్తే ఓ మై గాడ్ అంటూ పట్టలేనట్లుగా విరగబడి నవ్వసాగింది. హేమ కంఠం కూడా శృతి కలిపింది. ఇంటి ముందు ఆగి ఉన్న నిగనిగలాడే ఖరీదైన కారు చూసి ఇంట్లో నుంచి పకపకమని వినిపిస్తున్న నవ్వులు విని ఇరుగు పొరుగు హేమ ఇంటివైపు ఆసక్తిగా తొంగి చూడసాగారు. రమేష్ ఎక్కడికి వెళ్ళాడు? తిరిగి తిరిగి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చాడు. హేమ అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అన్నం తిన్నావా? ఇంట్లో అడుగు పెడుతూనే అడిగాడు. భోజనాలు చేసి వస్తూ ఉండగా ఏమంది మీ ఫ్రెండు అన్నాడు అతను. తనకి నువ్వు చాలా నచ్చావట. ఆహా, అయితే నా జన్మ తరించిందన్నమాటే. ఇంతకీ ఎవరా అమ్మాయి? ధీరా అని. ధీరా అంటే పేరు? అసలు పేరు మాధురి, అందరూ ధీరా అంటారు. ముందు గదిలోకి వచ్చేయబోతున్న రమేష్ ఆగిపోయాడు. వెనక్కి తిరుగుతూ ఎవరు? ఆ అమ్మాయి మాధురా అన్నాడు. అవును, ఏ? మాధురి అంటే సుధాకర్కి. అవును. హేమ ముఖం తిప్పుకుంది. సుధాకర్ విషయం రమేష్ జన్మలో మర్చిపోడు కాబోలు. మాధురి పేరు అతనికి తను ఒకే ఒక్కసారి చెప్పింది. అయినా ఎంత బాగా గుర్తుంది. ఆ అమ్మాయి పేరు మాధురి అని నువ్వు నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? హేమ విచిత్రంగా చూసింది. చెబితే ఏం చేసేవాడివి అన్నట్టుంది ఆ చూపు. నువ్వు కావాలనే పేరు చెప్పలేదు నాకు, అవునా? రమేష్, అన్యాయంగా మాట్లాడుకు. నా మీద నీకు ఇంకా కోపం పోనట్టుంది. మేము రాగానే నువ్వు త్వరగా వెళ్ళిపోయావు. నీ నుంచి దాచవలసిన సంగతులు నాకేమీ లేవు. నీకు అంతగా మాధురితో మాట్లాడాలి అని ఉంటే రేపు మళ్ళీ వస్తానంది. ఇంట్లోనే ఉండు. ఏమీ అవసరం లేదు. ఆ అమ్మాయి మన ఇంటికి రావడం నాకు ఏమంత ఇష్టం లేదు. ఈ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. రమేష్ ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. ఇది సంభవమేనా? ధీరని రాకుండా తను వేరు చేయగలదా అనిపించసాగింది. హేమ వంటిల్లో సర్దేసి ముందు గదిలోకి వచ్చింది. రమేష్ మంచం మీద పడుకుని ఉన్నాడు. కళ్ళ మీద చెయ్యుంచుకుని ఆ పడుకున్న తీరు చూస్తే అతడు నిద్రపోవడం లేదు అని తెలుస్తూనే ఉంది. హేమకి ఒక క్షణం అతని దగ్గరకు వెళ్ళి తల మీద చెయ్యి వేయాలని ఎంతగానో అనిపించింది. కానీ ఆ పని ఎందువల్ల చేయలేకపోయింది. వెళ్ళి కుర్చీలో కూర్చుంది. చాలాసేపైంది. ఇద్దరి మధ్య ఏదో అడ్డుగోడ నిలిచినట్లే ఉంది. ఆలోచనల జాలులో పడి కొట్టుకుపోతున్న రమేష్ ఎందుకో పక్కకి తిరిగి చూశాడు. అక్కడ హేమ కుర్చీలో దిగాలు పడ్డట్టుగా కూర్చుని ఉంది. అతను వెంటనే లేచొచ్చాడు. హేమ మీద చేయి వేస్తూ పడుకోవే, నిద్ర రావటం లేదా? హేమ రావడం లేదన్నట్టు తల తిప్పింది. రమేష్ హేమ చెయ్యి పట్టి లేవదీసి మంచం దగ్గరకు తీసుకొచ్చాడు.
హేమ అతని చెయ్యి విదిలించుకుని వెళ్ళి పడుకోబోయింది. రమేష్ హేమని పడుకోనివ్వలేదు. తను మంచం మీద కూర్చుని హేమను బలవంతంగా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. హేమ లేవడానికి పెనుగులాడింది. అతని చేతులు కదలనివ్వలేదు. నా మీద కోపం వచ్చింది కదూ అన్నాడు నిష్ఠూరంగా. నీకే నా మీద కోపం వచ్చింది అంది రోషంగా ఆమె. మరి ఉదయం అంత మూర్ఖంగా ఎందుకు మాట్లాడావు చెప్పు? ఈ కర్టెన్లు దుప్పట్లు నువ్వు మొట్టమొదటిసారిగా అడిగితే నేను మొట్టమొదటిసారిగా కొన్నవి. అప్పైతే మాత్రమే ఈరోజు కాకపోతే రేపు తీర్చేస్తాం. కాకపోతే కాస్త వడ్డీ ఎక్కువ అవుతుంది అంతేగా. నాకంటే నీకే ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ కదా. వాటిని అమ్మేస్తానంటే నాకెంత బాధేస్తుందో ఆలోచించు. హేమ మీద ఈ మాటలు మంత్రంలా పనిచేశాయి. పెనుగులాట మానేసి హఠాత్తుగా అతన్ని అల్లుకుపోయింది. రమేష్, నన్ను క్షమించు. నాది పొరపాటే. ఇంకెప్పుడు అలా తెలివి తక్కువగా మాట్లాడను. ఇంకెప్పుడు డబ్బు విషయంలో కల్పించుకోనని వాగ్దానం చెయ్యి. అతను చెయ్యి చాచాడు. హేమ తన చేతిని అతని చేతిలో ఉంచింది. సున్నితంగా మృదువుగా హేమ చేతిని చేత్తో నొక్కిపట్టి చంపకి ఆనించుకుంటూ, హేమ, నువ్వు కూడా నేనన్న మాటలు ఏవి మనసులో పెట్టుకోవద్దు. ఇక నుంచి ఒకవేళ నువ్వు నాతో పోట్లాడినా నేను నీతో పోట్లాడను అంటూ వాగ్దానం చేశాడు. పోట్లాడిన తరువాత మళ్ళీ రాజీ పడడంలో అతడు పొందిన ఆనందం అపురూపమైంది. ఆ రాత్రి హేమని తనలో ఐక్యం చేసుకోవడంలో అతను మొదటి రాత్రిని మించిన మాధుర్యం అనుభవించాడు. యుగ యుగాల నుంచి ఎన్నో జన్మలుగా ఆ అమ్మాయితో తన దాంపత్యం ముడిపడి ఉన్నట్లుగా అనుభూతి చెందాడతను. ఆ అనుభూతిని మళ్లీ మళ్లీ పొందడం కోసం అతను హేమతో తర్వాత కావాలని చాలాసార్లు పోట్లాడాడు.